హాయ్ వ్యూస్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప ఫ్రమ్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్, చాలా మంది ఏంటి ఓవ్యులేషన్ క్యాలెండర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేప్పుడు ఓవ్యులేషన్ యాప్స్ అని, కొన్ని ఓవ్యులేషన్ సైకిల్ ట్రాకింగ్ అని, చాలా మందికి యాప్స్ అనేది రీసెంట్ డేస్ లో చాలా వచ్చాయి. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని అది ఫాలో అవుతూ ఉన్నాం మేడం, కానీ మీరు ప్రెగ్నెంట్ అవ్వలేదు, ఎందుకని అవ్వలేదు, ఈ రకమైన క్వశ్చన్స్ తో చాలా మంది వస్తారు. కానీ మీరు ముఖ్యమైనదిగా మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఎంతవరకు యాప్స్ రిలయబుల్, మీకున్న సైకిల్స్ కి మీది కరెక్ట్ గా వస్తుందా లేదా, ఈ ట్రాకింగ్ అనేది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ టైమింగ్ అనేది కొంతవరకు రిలయబుల్ ఉంటుంది. అలాగే ఇర్రెగ్యులర్ ఉన్న సైకిల్స్ కి అంటే వాళ్ళకి ఒక్కోసారి కొంతమందికి ఏంటి ఒక నెలలో రావడం, కొంతమందికి 30 రోజుల్లో కానివ్వండి, కొంతమందికి 45 రోజుల్లో, కొంతమందికి ఏంటి 3 నెలలకి రావడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటి, మాకు రెగ్యులర్ గా 3 మంత్స్కి వస్తాయి కదా, సో ఇది మాది ముందు నుంచి ఇలానే ఉంది మేడం, సో యాప్ ద్వారా ట్రేస్ చేసుకుంటే మాకు కరెక్ట్ గానే ఓవ్యులేషన్ వస్తున్నట్టు కదా, సో మాది కొంచెం డిలేడ్ ఓవ్యులేషన్ జరిగినా బాగానే ఉన్నట్టు కదా అని అపోహతో ఉంటారు. కానీ అది నిజం కాదు. చాలా మందికి ఏంటి, ఇలా డిలేడ్ 2 to 3 మంత్స్ వరకు డిలే అయినా, 45 రోజులు దాటి ఉన్నా, ఒక్కోసారి ఏంటి హార్మోనల్ అసమతుల్యత, ఏదైతే ఇంబ్యాలెన్స్ కనుక ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే ఈ రకమైన ప్రొలాంగ్డ్ సైకిల్స్ ఎక్కువ గ్యాప్ తో రావడము, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, 2 నుంచి 3 నెలల వరకు ప్రొలాంగ్ అవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. సో వీళ్ళందరికీ ఏంటి, ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ డిఫర్ వచ్చినప్పుడు, అంటే ఋతుక్రమం అనేది సరైనదిగా ఉండనప్పుడు వాళ్ళలో ఎగ్ క్వాలిటీ, అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత క్వాలిటీగా ఉంది అనేది, అండం అనేది క్వాలిటీ కానీ స్ట్రాంగ్నెస్ కానీ స్ట్రెంత్ కానీ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది స్పాంటేనియస్ గా, అంటే దానంతట అది నిలబడడానికి హెల్ప్ అవుతుంది. మీ రిలయబిలిటీ ఈ యాప్స్ ద్వారా ఏంటి, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడే కాకుండా మీలో ఏమన్నా PCOS లాంటి పిక్చర్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఏ రకమైన ఎగ్ స్టోర్ కానీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి తర్వాత ఈ యాప్స్ ద్వారా వెళ్ళినట్టయితే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్ లేకుండా, ఆ పద్ధతి అనేది, మీ హార్మోన్స్ ఎంత రేషియోతో ఉన్నాయి తెలియకుండా డైరెక్ట్లీ యాప్స్ ద్వారా వెళ్తే మీకు సక్సెస్ రేట్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. దాంతో పాటుగా ఏ యాప్స్ బెటర్ అని అడుగుతారు. ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్ యూ. థ్యాంక్ యూ.